Welcome back again. This is today. Watch with the YouTube channel. Guys, మీకు MS PowerPoint గానీ MS Word నెక్స్ట్ అడోబ్ ఫోటోషాప్ ఇల్లుస్ట్రేటర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి టూల్స్ మీద మంచి నాలెడ్జ్ ఉందా? సో మంచి డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయి మీకు. సో మీకు కాగ్నిజెంట్ నుంచి ఒక ఎక్సలెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ని కాగ్నిజెంట్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. 4 lakhs వరకు మనకైతే ప్యాకేజ్ ఉంటుంది. క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేస్తారు. ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా వాళ్ళే వాళ్ళ యొక్క కెరీర్ పేజ్లో మనకైతే స్పాట్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. లేటెస్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్, నెక్స్ట్ చెప్పాలంటే మనకి పార్ట్ టైము, నెక్స్ట్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కంటెంట్, జాబ్ సీకర్స్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ రోల్అవుట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడద్దు, కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ ఉంటుంది బ్లూ కలర్లో, దాని మీద ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. డైరెక్ట్గా వీళ్ళు సూపర్ సెట్ నుంచి హైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, కాగ్నిజెంట్ 2024-2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్ క్యాంపస్ హైరింగ్ గ్రాఫిక్ డిజైనర్ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. హైదరాబాద్, బెంగళూరు, పూణే లొకేషన్స్కి. గైస్ మీరు ఇక్కడ ప్యాకేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు. సో 4 lakhs per annum మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ 4th July 11:59 PM వరకు మనకి అప్లికేషన్ డెడ్ లైన్ ఇచ్చారు. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. మీకు తప్పకుండా కొన్ని టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలి, అంటే మనకి డిజైనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఆ యొక్క డిజైనింగ్ స్కిల్స్లో వాళ్ళు అడిగారు అడోబ్ క్రియేటివ్ సూట్లో మనకి ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, MS PowerPoint, వర్డ్ కనుక వస్తే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అని వీళ్ళైతే చెప్తున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే, వీఆర్ సీకింగ్ ఏ ప్యాషనేట్ గ్రాఫిక్ డిజైనర్ విత్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజైన్ ఫండమెంటల్స్, డిజిటల్ మీడియా అప్లికేషన్స్. ద ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి స్కిల్డ్ ఇన్ కంప్యూటర్ డిజైనింగ్, విజువల్ డిజైనింగ్, మోషన్ గ్రాఫిక్స్, ఈ లర్నింగ్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గా మెయిన్ స్కిల్ సెట్ ఇక్కడ చూడండి. విజువల్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద, డిజిటల్ మీడియా అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ రిలేటెడ్ డిజైన్ సాఫ్ట్వేర్స్ మీద, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. నెక్స్ట్ టీమ్ ఓరియంటెడ్గా మీరు వర్క్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. మేజర్గా కొద్దిగా గేమ్ డిజైనింగ్, యానిమేషన్, వీడియో, ఆడియో వీటి మీద, 3D యానిమేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇంక ఎలిజిబిలిటీ కేటగిరీ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2024-25 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. 4 years డిగ్రీ ఇన్ డిజైన్ సచ్ యాజ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BFA వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MFA వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ BDS వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ డిజైన్ MDS వాళ్ళు. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ వర్చువల్ ఆర్ట్స్ BVA. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ వర్చువల్ ఆర్ట్స్ MVA. నెక్స్ట్ విస్కమ్ 4 years చేసిన వాళ్ళు. నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు MA వాళ్ళు. MSc స్ట్రీమ్స్ లైక్ కంప్యూటర్ గ్రాఫిక్స్, మల్టీమీడియా, యానిమేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అప్లై అని మెన్షన్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 50% ఉంటే సరిపోతుంది మీకు. 10th, 12th డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. అంతే తప్పించి 49% ఉండి మేము అప్లై చేసుకోవచ్చు ఉంటే అప్లై చేయడానికి అయితే అవ్వద్దని కూడా క్లియర్గా చెప్తున్నారు గైస్. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ మీ దగ్గర అయితే ఉండాలి. దాంట్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే విత్ ఫోటోగ్రాఫ్ ఉన్న రెజ్యూమ్స్ని వీళ్ళైతే కన్సిడర్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇండస్ట్రీ అక్రిడిటెడ్ సర్టిఫికేట్స్ ఏమి ఉంటే మీరు పెట్టచ్చు. పోర్ట్ఫోలియోస్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర అయితే ఉండాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూలో మీకు అయితే యూస్ అవుతుందని చెప్తున్నమాట. ఇంకా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి మాకు ఒక PDF అయితే మనకి డైరెక్ట్గా ఇచ్చారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు సేవ్ చేసుకుని ఓపెన్ చేయండి ఒకసారి. ఈ కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ యొక్క అఫీషియల్ PDF మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అసలు ఎలా ఉంటుంది మనకి ఆ యొక్క వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. హైరింగ్ ప్రాసెస్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్లో మనకి స్క్రీనింగ్ చేస్తారు. సో దాని తర్వాత మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకైతే గ్రాఫిక్ డిజైన్ అసెస్మెంట్ Part 1, Part 2 ఉంటుందట. టెక్నికల్ ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే LOI మీకు అయితే ఇష్యూ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ అయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఈ యొక్క PDFలో కూడా చెక్ చేసుకోండి. ఓకే, మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సింపుల్, మీరు ఇక్కడికి వచ్చేసి మీరు అప్లైనో మీకు ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మరి కదా. అంతవరకు సెలవు. బాయ్.